శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 29 రోజులుగా ధనుర్మాస మహోత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా చివరి రోజు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల రోడ్లోని ఎర్రంశెట్టి గంగాధర్, ఎర్రంశెట్టి రమేష్ బాబు స్థల ప్రాంగణంలో ధనుర్మాస వ్రత మహోత్సవాలు సోమవారంతో ముగిశాయి. శ్రీ శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 16 నుండి ప్రారంభమైన ఉత్సవాల్లో భాగంగా నెల రోజుల పాటు ప్రతిరోజు విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. చివరి రోజున సోమవారం భోగి పండుగ నాడు శ్రీ గోదా రంగనాథుల కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కళ్యాణోత్సవాన్ని తిలహించేందుకు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 108 మంది దంపతులు కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో ప్రియదర్శిని గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అధినేత చందు రామారావు, విజయలక్ష్మి దంపతులతో పాటు పున్నారావు, విష్ణుమొలకల వాలేశ్వరరావు, విజయలక్ష్మి, సోమరౌతు నాగేంద్రయ్య, సోమరౌతు గోపాలకృష్ణ, విష్ణుమొలకల శ్యామ్ సుందర్రావు, గోపాలం శ్రీనివాసరావు, పూజాడపు శివనాగమల్లేశ్వరరావు, తోట గోపి తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం నుండి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. కళ్యాణోత్సవ వివరాలను శ్రీ నరేంద్ర రామానుజ దాసస్వామి తెలియజేశారు. ప్రియ భగవద్బంధువులారా, మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగేటువంటి శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల తిరుకళ్యాణ మహోత్సవానికి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా విచ్చేసి గోదా రంగనాథ స్వామి వారికి అనుగ్రహాన్ని పొందుతున్నారు. మన శరణాగతి గోష్ఠి ట్రస్ట్ ఆధ్వర్యంలో సుమారుగా 11 సంవత్సరాలుగా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ శుభ సందర్భంగా ఈరోజు గోదా రంగనాథుల యొక్క తిరుకళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నది. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి కన్నుల విందుగా జరిగేటువంటి ఈ కార్యక్రమం సమస్త జీవుల్ని పరమాత్మలో ఐక్యం చేసి ఆయన సొత్తుగా భావించి ఆయనకి అర్పించింది గోదాదేవి కనుక ఈ కళ్యాణం జగత్ కళ్యాణం, గోదా రంగనాథుల కళ్యాణం. ఈ కళ్యాణాన్ని తిలకించి ఆనందపడుతున్నటువంటి భాగవత శిఖామణులందరూ కూడా ఈ కార్యక్రమం 28 రోజులు కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి 25-26 సంవత్సరంలో మరి పర్మనెంట్ సైట్ కొని అక్కడ ఈ ఉత్సవాలు జరుపుకోవాలని మరి నిర్ణయించడం జరిగింది.